ఇదివరకు ఎన్నో ఎవరు చేసేది వాళ్ళే చేసేవారు. ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళుగానే ఉన్నారు, లేని వాళ్ళు లేనట్టుగానే ఉన్నారు, మధ్యస్థాయి వాళ్ళు మధ్యస్థాయిగానే ఉంటున్నారు. కానీ ఈ రోజుల్లో ప్రతిదీ ఒక్కో కుటుంబంలో నలుగురుంటే నలుగురు కష్టపడితేనే కానీ పొట్ట గడిచేది లేదు. మధ్యస్థాయి వాళ్ళు బయటికి వెళ్ళలేరు, కానీ పరిస్థితులను బట్టి బయటకు వచ్చి ఏదో చేసుకుంటున్నారు వ్యాపారం. చేసుకున్న వాళ్ళని చూసి హేళన చేయకండి. కులం, మీరు ఎక్కువ కులం కదా, ఈ వ్యాపారం ఏంటి అనొద్దు. ఎవరైనా సరే బిడ్డల కోసం, తన కుటుంబం కోసం చేసుకుంటారు. హేళన మాత్రం చేయకండి. మీకు జాలేస్తే కొనుక్కోండి, తప్పులేదు. కానీ కొనుక్కోకపోగా వాళ్ళని హేళన చేసి వస్తే మాత్రం చాలా బాధపడతారు. మీ వల్ల ఉపకారం లేకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళకి దయచేసి అపకారం మాత్రం చేయకండి. ఎందుకంటే నాలుగు కీళ్ళు ఆడితేనే కానీ మనిషికి బతకడం ఎంత కష్టమో, ఆ కుటుంబానికి కావలసిన డబ్బు లేకపోతే అంతే కష్టం. కష్టపడే వాళ్ళని చూసి ఎంకరేజ్ చేయడానికి చూడండి, అంతేగాని హేళన మాత్రం చేయకండి ప్లీజ్.